అంటే స్టార్టింగ్ స్టేజ్ నుండి మీరు ఇవన్నీ చేస్తున్నారు, అదే ట్రయల్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా అనిపించిందా ఇంకా ఇండస్ట్రీ వదిలేద్దాం, అసలు మనకి వర్కౌట్ అవ్వదేమో అని ఎప్పుడైనా అలాంటి అనిపించిందా? క్వశ్చన్స్ వేయకండి సార్ నన్ను. ఎందుకంటే అది వదిలేద్దాం అనే ఆలోచనలు ఎప్పుడు పెట్టుకోలేదు. పెట్టుకోను. ఎప్పుడు ఫ్యూచర్ లో కూడా పెట్టుకోను. ఓకే. స్ట్రాంగ్ గానే పెట్టుకోలేదు, ఉంటాను. ఇంకెప్పుడు పెట్టుకోరు. లేదు లేదు, ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటాను. సో స్ట్రాంగ్ గానే నిలబడతారు. 100%. సో అంటే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మాట్లాడుకుంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా పరకాయ ప్రవేశం అంటారు. మనకు తెలిసిన అంటే చిన్నప్పటి నుండి రాజేంద్ర కావచ్చు, ఇలాంటి ఎన్నో సినిమాలు చేసుకున్నారు. మన సినిమా ఆ టైంలో మేబీ అయిపోయిన తర్వాత కూడా ఆయన వాళ్ళ కూతురు పాస్ అయినప్పుడు తర్వాత కూడా ఒక ఈవెంట్కి తక్కువ టైంలోనే మళ్ళీ వచ్చి నన్ను నమ్ముకున్న సినిమా, నన్ను నమ్ముకున్న ప్రొడక్షన్, వీళ్ళ కోసం నేను మళ్ళీ రావాలని వచ్చాను. ఆ డెడికేషన్ నిజంగా చాలా బాగా అనిపించింది. సో ఈ ఎంటైర్ జర్నీలో ఆయన గురించి మీరు తెలుసుకున్నది ఏంటంటే, అంటే ఇప్పుడు మన పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుందా లేదా పక్కన పెడితే, యాజ్ ఆర్టిస్ట్ గానైనా యాజ్ మనకు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ మీద రెస్పాన్సిబిలిటీ అది మనదే. మనం మన మన ఇప్పుడు ఈ సినిమాలో ఆయన హీరో, నేను అదే చెప్తా ఎప్పుడైనా. ఈ సినిమాలో హీరో హీరోయిన్ ఎవరంటే రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చనమ్మ గారు. అంత అద్భుతమైన హీరో హీరోయిన్లకి కొడుకుగా నాకు అలాంటి పాత్ర రావడం నేను ఆనందంగా ఫీల్ అవుతాను. బట్ డెఫినెట్లీ ఆయన దగ్గర నేను నేర్చుకుంది ఏంటి అంటే, ఒక బాధ్యత తీసుకున్నప్పుడు ఆ బాధ్యత నెరవేర్చాలి. ఇప్పుడు ఆ బాధ్యతకి మన పర్సనల్ లైఫ్ కి దానికి సంబంధం ఉన్నది. పెట్టుకోవద్దు కూడా. పెట్టుకుంటే మనం లైఫ్ లో సక్సెస్ అవ్వలేము, మన వాల్యూ ఉండదు, మన మనిషికి వాల్యూ ఉండదు. అంటే మన సాంగ్స్ చూసుకున్నప్పుడు ఒక సాంగ్ లో కొంచెం రొమాంటిక్ గా కొన్ని యాడ్ అయ్యాయి అనమాట. అంటే బేసిక్గా దానికి స్టోరీకి దానికి సంబంధించినవి అవి యాడ్ చేశారా, లేకపోతే ఇంత దాంట్లో మనకు ఆ రొమాంటిక్ అనేవి అవసరమా? అంటే లేదండి, ఇంటూ ద స్టోరీనే అది కూడా. ఆ సాంగ్ కూడా అని ఏంటంటే కొంచెం ఫ్యాంటసీ కైండ్ ఆఫ్. ఇప్పుడు ఏదైనా ఒక మనిషికి ఏదైనా ఆలోచన రావచ్చు, కోరిక పుట్టొచ్చు. అది ఆ కోరిక లాంటి సిచ్యువేషన్ ఆ సాంగ్. ఎలా అనిపించింది అది? అంటే అలాంటి సిచ్యువేషన్ సాంగ్స్ ని మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు దాన్ని? యాక్సెప్ట్ అంటే ఇప్పుడు కథలో ఇంటూ ద స్టోరీ ఉంటే మనం ఇంకా యాక్సెప్ట్ చేయాల్సిందండి, తప్పదు అది. మళ్ళీ మనం కాదు అనుకుంటే మనం అదే రెస్పాన్సిబిలిటీ లేకుండా మన పర్సనల్ గా ఆలోచించే విధానంగా అయిపోతుంది అది. సో కథకి రిక్వైర్మెంట్ ఉన్నది, మనం చెయ్యాలి. ఈవెన్ ఇప్పుడు ఇళయరాజా గారు కూడా అలాంటి పాట ఇచ్చారు అంటే ఎంత అవసరం ఉంటే ఇచ్చి ఉంటారు. సో అది సూపర్. అండ్ డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకుంటే మీకు ఆయనకి ర్యాప్ అయితే చాలా బాగా వెళ్తుంది. సో ఆయన అంటే ఇప్పుడు ఇలాంటి సినిమాని జనాలకి తీసుకెళ్ళాలి అన్నప్పుడు ఆయనకు ఒక క్లారిటీ ఉంది. సో అంటే ఇప్పుడున్న యూత్కి కానీ ఇప్పుడున్న వాళ్ళకి కానీ ఒకటి చూపించాలి అనుకుంటారు. సో ఆయన ఫర్దర్ థాట్స్ ఎలా ఉన్నాయి అంటే, కొంతమంది అనుకో ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు ఉన్నారు, నా ఫిల్మ్ ఇలా ఉంటుంది, నెక్స్ట్ దానికి కంపారిజన్ ఉండదు అన్నట్టు చెప్తారు అన్నమాట. సో మీ డైరెక్టర్ గారి గురించి మీరేం చెప్తారు? మా డైరెక్టర్ గారి గురించి కూడా నేను ఒకటే చెప్తాను. నేను మీకు ఇందాక చెప్పినట్టు వర్సటైల్ గా ఉండాలి, నేను ఆర్టిస్ట్ గా ఉండాలని నేను మీకు చెప్పినట్టు, ఆయనకి నాకు ర్యాప్ కూడా ఎందుకు అంత స్ట్రాంగ్ గా ఉంది అంటే, హీఈస్ ఆల్సో ఏ వర్సటైల్ రైటర్. ఆయన కూడా చాలా డిఫరెంట్, ఆయన రైటింగ్ స్టైల్ చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మీరు ఈ సినిమాని బేస్ చేసుకొని ఆయన జడ్జ్ చేయలేరు. సో హీఈస్ వెరీ క్లియర్ అబౌట్ ఇన్ హిస్ నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ ఆయనకు మీరు మీరు ఒక బడ్జెట్ చెప్తే సెకండ్స్ లో మీకు ఆ బడ్జెట్ కి సంబంధించిన కథ కూడా చెప్తాను ఆయన. బట్ ఆయన ఓన్ కథలు ఆయన రాసుకునే తప్ప ఆయన వేరే పక్కన ఇన్పుట్స్ అవన్నీ ఉండవండి. సొంతంగా ఆయన నమ్మిన దాన్ని కష్టమైన ఇష్టమైన అదే చేస్తారు. ఓ డైరెక్టర్ గారికి ఛాలెంజ్ ఏంటంటే, ఆయన అనుకున్న స్టోరీని హీరోకి ఆ ప్రొడ్యూసర్కి చెప్పిన స్టోరీ ఏది ఉందో ఎండ్ ఆఫ్ ద డే తీయడం అనేది ఒక ఛాలెంజ్, వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లో ఎండ్ ఆఫ్ ది తీయడం అనేది ఇంకో ఛాలెంజ్. సో ఈ 2 ఛాలెంజ్లు ఆయన కంప్లీట్ చేశారా? ఏమైనా బడ్జెట్ పరంగా కొంచెం క్రాస్ అయ్యిందా? కొంచెం కష్టం అయింది బడ్జెట్ పరంగా, కొంచెం లైట్ గా క్రాస్ అయింది, పెద్దగా ఏం అవ్వలేదు, మేము అనుకున్నట్టే జరిగింది. బట్ కొన్ని ఎలా ఉంటాయంటే అండి, ఇప్పుడు మేము గోదావరిలో షూట్ చేసాము, గోదావరి మధ్యలో షూట్ చేసాము, ట్రావెలింగ్స్ ఇటు నుంచి మనం గోదావరి దాటి అవతలకి వెళ్ళి షూట్ చేయాలి, టెంపుల్స్ ఉండే. సో కొంచెం బట్ మనకు విజువల్ వచ్చింది. ఆ విజువల్ రావాలి అంటే అది కంపల్సరీ ఫేస్ చేయాల్సింది. క్వాలిటీ ఫిల్మ్ కావాలి అంటే చెయ్యాలి. లేదు బడ్జెట్ ని బేస్ చేసుకునే సినిమా తీద్దాం అనుకుంటే మరి ఇప్పుడు మనం ఇంతమంది టెక్నీషియన్స్ పెట్టాల్సిన అవసరం లేదు, అంత పెద్ద కాస్టింగ్ కూడా అవసరం లేదు. మనం చిన్న కథని చిన్న నెరేటివ్ గా చెప్పేసి వదిలేద్దాం అనేది వేరే ఉంటుంది. ఈ సినిమా అలా ఉండదు. ఈ సినిమా మీరు థియేటర్లో చూసినప్పుడు మీకు ప్రతి ఫ్రేమ్ ప్రతి సీన్ మీకు ఆ ఎక్స్పీరియన్స్ మీరు 100% ఎక్స్పీరియన్స్ అవుతారు ఆడియన్స్.
అంటే ఇప్పుడు మీరు నాకు తెలిసిన వరకు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి ఆలోచిస్తారని మాత్రం నాకు తెలిసింది. సో ఈ మూవీ వరకు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి ఆలోచిస్తే ఆ ఏ ఏ సీన్స్ బాగా కనెక్ట్ అవుతాయి అని మీరు అనుకుంటారు? సీన్స్ డీటెయిల్ గా సీన్స్ గురించి చెప్తే కథ అంతా తెలిసిపోద్ది ఇక్కడే. అవునా? ఓకే. ఓకే. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేసి అనుకోవచ్చా కొన్ని? Huh? కొన్ని పార్ట్స్ మనం అన్ని డీటెయిల్ గా చెప్పొద్దు. బట్ కొన్ని డెఫినెట్లీ సిచ్యువేషన్స్ స్లో వితౌట్ ఎక్స్పెక్టేషన్ తోనే వస్తారు ఈ ఇలాంటి సినిమా. ఫ్యామిలీ సినిమా కాబట్టి హెల్దీ ఫన్ అలా. అదే మనకి పెద్ద అచీవ్మెంట్. సో ఎక్స్పెక్టేషన్ వస్తేనే వాళ్ళు రీచ్ చేయడం సో కష్టం. వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత మెల్లిమెల్లిగా తెలియకుండానే వాళ్ళకంటూ చిన్న మత్తులోకి వెళ్ళిపోయి ఆ సినిమాలో ఎంత ఇన్వాల్వ్ అయిపోతారు అంటే ఆ ఎమోషన్ పీక్స్ లో ఉంటుంది. మెల్లిమెల్లిగా పీక్స్ అయిన తర్వాత హ్యాపీ ఎండింగ్. ఓ సో దట్ ఈస్ దిస్ పోస్టర్ ఫైనల్. ఫైనల్ పోస్ట్ అంటారా? సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వాల్యుబుల్ టైం అయితే ఇచ్చారండి. బ్యూటిఫుల్ సినిమాతో వస్తున్నారు. సో మీ డైరెక్టర్ గారికి మీకు విష్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఎన్నో సినిమాలు చేస్తాం, ఒక మంచి సినిమా తీయడం అనేది చాలా గొప్ప. అలాంటి సినిమా తీసి జనాలకు అందించాలనేది మీ తపన అయితే సూపర్ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఫ్యూచర్లో కూడా మంచి ఫిలిమ్స్ చేయాలి, మనం మళ్ళీ కలాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.